దసరా ధూమ్ ధూమ్. తెలంగాణలో 3 రోజుల్లో 697 కోట్లు తాగేశారు. తెలంగాణలో ఏరులై పారిన మద్యం. గాంధీ జయంతి నేపథ్యంలో ముందే కొనుగోళ్లు. సెప్టెంబర్ నెలలో మొత్తం అమ్మకాలు 3048 కోట్లకు చేరిక. గత ఏడాదితో పోలిస్తే 7% పెరిగిన మద్యం విక్రయాలు. రాష్ట్రంలో తగ్గిన బీర్ల అమ్మకాలు, పెరిగిన ఐఎంఎల్ లిక్కర్ డిమాండ్. పండగ ముందు అమ్మకాల్లో 50% పైగా వృద్ధి నమోదు. రాష్ట్రంలో దసరా పండుగ సందర్భంగా మద్యం విక్రయాలు సరికొత్త రికార్డులు సృష్టించాయి. పండగకు తోడు గాంధీ జయంతి కారణంగా దుకాణాలకు సెలవు ప్రకటించడంతో మందుబాబులు ముందుగానే భారీగా కొనుగోళ్లు చేపట్టారు. ఫలితంగా కేవలం 3 రోజుల్లోనే దాదాపు 700 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్ముడైంది. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 1 వరకు రాష్ట్రంలో మద్యం అమ్మకాలు అనూహ్యంగా పెరిగాయి. సెప్టెంబర్ 29న 278 కోట్లు, 30వ తేదీన 333 కోట్లు అమ్మకాలు జరిగాయి. అక్టోబర్ 1న కూడా 86.23 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని వినియోగదారులు కొనుగోలు చేశారు. మొత్తంగా ఈ 3 రోజుల్లోనే 697.23 కోట్ల రూపాయలు విక్రయాలు నమోదయ్యాయి. ఈ గణాంకాలు కేవలం డిపోల నుండి దుకాణాలకు చేరిన సరుకు మాత్రమే.